నన్నా ఈ మాట జగననింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గింజుకున్నాడు. అబ్బా ఎంత గింజుకున్నాడంటే నాకే అర్థం కాల, అంతగా గింజుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి చెప్పదలుచుకున్నాను నేను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, తప్పు చేశావు, తప్పు చేసి నిన్ను ప్రశ్నిస్తాం, తప్పు చేసి నిన్ను నిలదీస్తాం. ఈ అన్యాయాలు మోసాలకు ఏ శిక్ష నీకు విధించాలి అని చెప్పి నేను గట్టిగా అడుగుతూనే ఉంటాం. అంతేకాదు మీ నేరాలకు మీ మోసాలకు ఏ శిక్ష విధించినా కూడా అది తక్కువే అని చెప్పి చెబుతూనే ఉంటాం. అంతేకాదు ఇలాంటి మోసాలు ఇలాంటి అన్యాయాలు చేసే ఇటువంటి వ్యక్తిని ఉరి శిక్ష వేసినా కూడా తప్పు లేదు అని చెప్పి కూడా గట్టిగా అంటూనే ఉంటాం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేమేదైనా మాట అంటే అది తప్పు, మరి ఎందుకు ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసినప్పుడు అది తప్పు అనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీలాంటి వ్యక్తికి ఉరి శిక్ష విధించినా కూడా తప్పు లేదు అని చెప్పి అంటే అది చాలా గింజుకుంటావు, దిష్టి బొమ్మలు కాల్పించేస్తావు. ఎందుకు దిష్టి బొమ్మలు కాల్పిస్తా ఉన్నావో ఎవడికి అర్థం కాల. మాట తప్పడం, మడిమ తిప్పడం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోండి. మాట తప్పకపోవడం, మడిమ తిప్పకపోవడం. మాట తప్పడం నీ అలవాటు,